వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేరు మార్చుకుంటున్న బన్నీ ఇకపై ఆ పేరుతోనే పిలవాలంటున్న అల్లు ఫ్యామిలీ. ప్రపంచ యాత్రికుడిపై సినీ నటి హాట్ కామెంట్స్. బ్యాటింగ్ కోసమే బెట్టింగ్ అంటూ కీలక వ్యాఖ్యలు. నువ్వు నాకు నచ్చావు సినిమా రీక్రియేషన్, దొరికిపోయిన తండ్రి కొడుకులు. పుష్ప 2 చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పలు ప్రాజెక్టులకు సైన్ చేశాడు. త్రివిక్రమ్తో ఓ ప్రాజెక్ట్, అట్లీతో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కొన్ని విషయాలు బన్నీని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ముఖ్యంగా పుష్ప 2 చిత్రం తర్వాత తాను జైలుకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. తాను తప్పు చేయకపోయినా కూడా బన్నీ జైలుకు వెళ్లడం వలన ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే ప్రస్తుతం బన్నీ తన కెరీర్ పైనే ఫోకస్ చేశారు. అయితే తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బన్నీ తన పేరును మార్చుకోబోతున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. అల్లు అర్జున్లో న్యూమరాలజీ ప్రకారం 2 యూలు 2 ఎన్లను యాడ్ చేస్తే చాలా బాగుంటుందని న్యూమరాలజీ స్పెషలిస్ట్ సూచనలు చేశారు. ఈ మేరకు బన్నీ ఆయన పేరులో ఎక్స్ట్రా యూ ఎక్స్ట్రా ఎన్ జోడించబోతున్నారని ఓ కథనం ప్రచారమైంది. ఈ ప్రకారం అల్లు అర్జున్కి బాగా కలిసి వస్తుందని, ఇండియన్ హిస్టరీలోని నెంబర్ 1 హీరోగా ఆయన పేరు మారిమోగుతుందని ఖాయం అని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ బెట్టింగ్ యాప్స్పై పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న కొంతమంది యూట్యూబర్స్ను ఏకిపారేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ నాన్వేషణపై షాకింగ్ కామెంట్స్ చేసింది. మాధవీలత నాన్వేషణపై ఫైర్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అసలు కారణం ఇతడే అంటూ డైరెక్ట్గా కామెంట్స్ చేసింది మాధవీలత. మీరు కూడా విదేశాలకు వస్తే ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇతని మాటలు ఏం నేర్పుతున్నాయి? ఇది ఎలా కరెక్ట్? ఇప్పుడు ఈ వీడియోని చూసి ఫాలోవర్స్ నన్ను అమ్మనాబూతులో తిడతారు, అయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను అంది మాధవీలత. ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే, ఓహో ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మనం కూడా పాపలతో తిరగచ్చు కదా ఆలోచనలు వస్తాయి. డబ్బు కావాలంటే ఈజీగా బెట్టింగ్ యాప్స్ వాడి డబ్బులు సంపాదించవచ్చు. మనం కూడా ఈజీగా డబ్బు సంపాదించుకుంటే లగ్జరీగా బతికేయచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు, వేరే కంట్రీస్ పాపలతో తిరగవచ్చు అనే ఆలోచనలో పడి ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బు పెడతారు. దాంతో ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకుని చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటూ మాధవీలత కామెంట్స్ చేశారు. 10th క్లాస్ పరీక్షల నిర్వహణ సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్లో ఈ ఘటన జరిగింది. పరీక్ష రాసినందుకు వచ్చిన విద్యార్థి ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక తెల్ల పేపర్ మీద ప్రశ్నలు మొత్తం రాసి బయట ఉన్న తన తండ్రికి కిటికీ ద్వారా విసిరాడు. ఆ క్వశ్చన్స్కు సంబంధించిన జవాబులను పేపర్ మీద రాసి తండ్రి కుమారుడికి హెల్ప్ చేశాడు. ఇది గమనించిన స్క్వాడ్ టీం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్న పోలీసులు ఈ వ్యవహారంలో తండ్రి కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో 4గురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీక్కు సంబంధించిన వ్యవహారంలో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.